అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ హీరోగా జియో స్టూడియోస్ నిర్మించిన ధురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సాధించిన అసాధారణ విజయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ హర్షం వ్యక్తం చేశారు. జియో స్టూడియోస్ సాధించిన విజయాలను అభినందిస్తూ లేఖ రాశారు. 2024లో స్త్రీ 2, 2025లో ధురంధర్, 2026లో ధురంధర్ ది రివెంజ్ చిత్రాలతో జియో స్టూడియోస్ వరుసగా 3 ఏళ్ల పాటు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలను అందించి ఒక అరుదైన మైలురాయిని అందుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జియో స్టూడియోస్ విడుదల చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్స్ ధురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ కలెక్షన్లలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణలో సరికొత్త బెంచ్ మార్కులను క్రియేట్ చేశాయని లేఖలో పేర్కొన్నారు. ఈ సిరీస్లో వచ్చిన మొదటి భాగం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించిందని ముఖేష్ అంబానీ తెలిపారు. థియేటర్లలో 15 వారాల పాటు హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయన్నారు. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన రెండో భాగం మొదటి సినిమా నెలకొల్పిన రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని తెలిపారు. ఇది తిరుగులేని విజయమని వ్యాఖ్యానించారు. ఇండియన్ సినిమా రేంజ్ను మార్చిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత్ నీల్తో ఉన్న సాన్నిహిత్యాన్ని, అలాగే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే డ్రాగన్ను గుర్తు చేస్తూ ఎన్టీఆర్ పెట్టిన ఒక క్రేజీ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్గా మారింది. ఈ ట్వీట్లో ఎన్టీఆర్ స్పందిస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు డైరెక్టర్ గారు, మీరు చెప్పే కథలంతా గొప్పగా ఈ ఏడాది మీకు సాగాలని కోరుకుంటున్నాను. మన కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్టు కోసం, మన భవిష్యత్తు ప్రయాణం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ప్రశాంత్ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టులో ప్రశాంత్ నీల్ను ఉద్దేశించి ఎన్టీఆర్ కన్నడ పదం అవరే అని సంబోధించడం ఇటు తెలుగు అటు కన్నడ భాషల అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. థియేటర్లో వచ్చిన సంగతి తెలియకుండా కొన్ని చిత్రాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా అలా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన మూవీ అగ్లీ స్టోరీ. నందు, అవికా గోర్, రవితేజ మహాదాస్యం ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అగ్లీ స్టోరీ. ప్రణవ స్వరూప్ దర్శకుడు. రొమాంటిక్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ మే 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. జూన్ 5వ తేదీ నుంచి ఆహాలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజు కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న పాన్ ఇండియా చిత్రం AI-23 ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని రచయిత రత్నకుమార్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం కొనసాగుతుందని, దానిపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన తేల్చి చెప్పారు. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమా విడుదలై 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 3న రత్నకుమార్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగమైనందున గర్వంగా ఉందని తెలుపుతూ పోస్టు చివరిలో #AI-23 కోసం వేచి ఉండలేను అని రాసుకొచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టుపై వస్తున్న పుకార్లకు ఆయన ఒక్క పోస్టుతో చెక్ పెట్టారు. మీ ట్వీట్ చూసి మనసు చివుక్కుమంది అంటూ ప్రకాష్ రాజ్ను గట్టిగా నిలదీశారు సీనియర్ ఆర్టిస్ట్ హేమ. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. హలో ప్రకాష్ రాజ్ గారు, ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూసా. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని దొరా అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో దొరా అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడతారో మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి ఎత్వత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరి కదా. గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది. ప్రకాష్ రాజ్ గారు, మీతో నేను చాలా సినిమాలు భారీగా యాక్ట్ చేశాను. మీరు ఈరోజు షూటింగ్ వస్తానని డేట్ ఇస్తారు. మేమందరం పొద్దున్నే మేకప్ వేసుకుని రెడీ అయిపోయి కూర్చుంటాం. ఇంకా వస్తారు 10 నిమిషాలు వస్తారు, గంటలు వస్తారు, లంచ్ తర్వాత వస్తారు, ఇట్లా అంటారు. మీకు యాక్ట్ చేసే మూడ్ లేక నేను వేరే కంట్రీ వెళ్ళిపోయినా అంటారు. కనీసం వేరే కంట్రీ వెళ్లే ముందు ఎవరికి ఫోన్ చేసి చెప్పడం కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ చేయరు.
నేను కూడా చాలాసార్లు అడిగాను, సార్ మీ వల్ల మేము సఫర్ అవుతున్నాము, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే నాకు మూడ్ లేదురా యాక్ట్ చేయడానికి, అందుకే నేను ఆ కంట్రీ వెళ్ళిపోయాను, అది ఈ ప్రాంతం వెళ్ళిపోయానని చెప్తారు. మరి మీరు నాకు ఒకటి చెప్పండి, రాజకీయాల్లోకి మీరు సింగిల్గా వస్తారా, గుంపులతో వస్తారా, మీకు రాజకీయాలు చేసి ప్రజాసేవ చేసే మూడ్లో ఉన్నారా లేదా, దయచేసి ఒక్కసారి చెప్పండి సార్. థ్యాంక్ యూ. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి సరసన నేను హీరోయిన్గా నటించిన జ్యోతి సినిమా విడుదలై అప్పుడే 50 ఏళ్లు పూర్తయింది అంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అంటూ సహజ నటి జయసుధ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయే క్లాసిక్ కుటుంబ కథా చిత్రం జ్యోతి విడుదలై 50 వసంతాల చారిత్రాత్మక గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా జయసుధ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడియో రిలీజ్ చేశారు. క్రాంతి కుమార్ నిర్మాణంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ అద్భుత దృశ్య కావ్యం తన సినీ కెరీర్ను మలుపు తిప్పిన చిత్రాలలో అత్యంత ప్రధానమైనదని కొనియాడారు. తనకు అవకాశం కల్పించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ధన్యవాదాలు తెలిపారు. అప్పటికే ఇండస్ట్రీని ఏలుతున్న నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సరసన ఒక పూర్తిస్థాయి వైవిధ్యమైన టైటిల్ రోల్ పోషించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. నాటి రోజుల్లో థియేటర్ల దగ్గర ఈ సినిమా సృష్టించిన వసూళ్ల ప్రభంజనం, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు బండ్లు కట్టుకుని థియేటర్లకు పోటెత్తిన విధానం తెలుగు ఇండస్ట్రీకి హిస్టరీలోనే ఒక అపురూప ఘట్టమని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా విజయానికి బ్యాక్ బోన్లా నిలిచిన చక్రవర్తి మ్యాజికల్ సంగీతం, ఆత్మను కదిలించే సాహిత్య విలువలు 50 ఏళ్లు గడిచినా నేటికి ఎంతో ఫ్రెష్గా ఉన్నాయని జయసుధ పేర్కొన్నారు. ఈ చిత్రంలో జయసుధ పోషించిన జ్యోతి పాత్రలో ప్రదర్శించిన ఆ అమాయకత్వం, భావోద్వేగాలు నాటి ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును తెచ్చిపెట్టడమే కాకుండా ఆమెను టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ పెర్ఫార్మర్గా నిలబెట్టాయి. హలో అండి, జ్యోతి 50 years కంప్లీట్ చేసుకుందంట అంటే నేనే నమ్మలేకపోతున్నాను. 76లో జ్యోతి రిలీజ్ అయింది, 1976, ఇప్పుడు 2026. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎంతన్నా చెప్పచ్చు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అప్పుడు నాకు ఏజ్ 17 years, షూటింగ్ అప్పుడే 17th అంటే ఒక మేజర్గా 18th yearలో అడుగు పెట్టి ఆల్మోస్ట్ ఫినిషింగ్ టైంలో బర్త్డే పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్న రోజు కూడా నాకు బాగా గుర్తుంది. ఈ జ్యోతి ఇంత బాగా వెలగడానికి అంటే ఈ జ్యోతిలో యాక్ట్ చేసిన నేను ఒక 50 years కంప్లీట్ చేసుకుంటూ ఇంకా షూటింగ్లు చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకున్న నటిగా నేను ఉన్నానంటే దాన్ని ఫస్ట్ నేను రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు ఆ క్యారెక్టర్ చేయించడం. చూడని వాళ్ళందరూ ఒక్కసారైనా ఆ సినిమా చూడాలి. అంటే సినిమా అని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమా చూడాలి, అప్పుడే అర్థమవుతుంది. ఒక 17 years గర్ల్, ఐ మే బీ టాలెంటెడ్, బట్ ఆ క్యారెక్టర్ చేసే అంత టాలెంట్ నాకు డెఫినెట్గా లేదు అప్పుడు. బట్ నాతో ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, ఎలాంటి అంటే ఒక భయపడుతూ అయ్యో ఏమైపోతుంది రేపు ఎలా షూటింగ్ చేస్తాను అలాంటి ఏ భయం లేకుండా అంత బాగా ఒక చిన్న పిల్లకి స్కూల్లో ఎలా పాఠాలు నేర్పిస్తారో అలా నా చేత అంత టఫ్ రోల్, ఎంత కష్టమైన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్. నా ఏజ్కి ఆ క్యారెక్టర్ చాలా కష్టమైన క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ నాతో చేయించి ఆ జ్యోతిని నిజంగా నాకు ఆ జ్యోతి సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. సో అంత పెద్ద సక్సెస్. అండ్ ఆ రోజుల్లో ఏఎన్ఆర్ గారు లాంటి వాళ్ళు వచ్చి నాకు కంగ్రాచులేట్ చెప్పి, ఆయన చూడకపోయినా ఆయన చెప్పారు, మా అన్నపూర్ణ అంటే ఏఎన్ఆర్ గారి వైఫ్ అన్నపూర్ణమ్మ గారు చూశారు, ఈ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి చాలా బాగా చేసింది అని చెప్పి అలాంటి అప్రిసియేషన్ చాలామంది నుంచి నాకు వచ్చి అంత మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అది జ్యోతి. అది నిజంగా నేను వన్స్ అగైన్ మురళీమోహన్ గారికి, రాఘవేంద్రరావు గారికి అబోవ్ ఆల్, ఈరోజు మనతో లేకపోయినా ఆ సినిమా జ్యోతి అంటే జయసుధ కానీ మురళీమోహన్ గారు కానీ కోర్స్ రాఘవేంద్రరావు గారి ఫిలిం, ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కే రాఘవేంద్రరావు గారి ఫిలిం అది. క్రాంతి కుమార్ గారికి
మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఆయన టేస్ట్, ఆయన డిఫరెంట్ టేస్ట్, దాని తర్వాత వెంటనే వచ్చిన ఆమె కథ కానీ, సో ఈరోజు 50 years కంప్లీట్ చేసుకున్న జ్యోతి నిజంగా బిగ్ బ్లెస్సింగ్ నాకు. అండ్ డెఫినెట్లీ ఐ నో రాఘవేంద్రరావు గారికి అండ్ మురళీమోహన్ గారు కూడా, ద హోల్ టీమ్ ఆఫ్ జ్యోతికి. సో థ్యాంక్ యూ. ఆ సినిమాని అంత అప్రిషియేట్ చేసి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ దురంధర్ ది రివెంజ్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో డిజిటల్ ప్రీమియర్గా అడుగుపెట్టింది. రా అండ్ అన్దేఖా పేరుతో థియేటర్లలో లేని అదనపు సన్నివేశాలతో ఈ వెర్షన్ను ప్రత్యేకంగా విడుదల చేశారు. జియో హాట్స్టార్లో ఒక ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్ ఈవెంట్ జరిగింది. ఇందులో సినిమా మేకింగ్ వీడియోలు, నటీనటుల ముచ్చట్లను ప్రసారం చేశారు. పూర్తి సినిమా మాత్రం జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దేశీయంగా 1374 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 1780 కోట్లకు పైగా వసూలు చేసి ఇటీవలి కాలంలో అతిపెద్ద కమర్షియల్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ వేసిన ఒక పరోక్ష వ్యంగ్యాస్త్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన హల్చల్ చేస్తుంది. పవన్ పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే ప్రకాష్ రాజ్ తన ఎక్స్ ఖాతాలో సెటైరికల్ పోస్టు పెట్టారు. వస్తానంటే వద్దంటామా, రండి సార్, కానీ అంతకంటే ముందు ఒకటి చెప్పండి, మీరు పొత్తుతో వస్తున్నారా లేక సింగిల్గా వస్తున్నారా, ఊరికే అడుగుతున్నా అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దీనికి తన సిగ్నేచర్ హ్యాష్ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్ను కూడా జత చేశారు. ఈ ట్వీట్ బయటికి రాగానే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ రచ్చ మొదలయ్యాయి. పవన్ అభిమానులు ప్రకాష్ రాజ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడే ముందు గతంలో బెంగళూరులో పోటీ చేసినప్పుడు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయినా మీ చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలంటూ నెటిజన్స్ ప్రకాష్ రాజ్కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ తెలంగాణలోకి ఎలా వస్తే మీకెందుకంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ కూటమితో కలిసి పొత్తులోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రకాష్ రాజ్పై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై స్పందించిన బండ్ల, ముందు నీ అడ్రస్ ఏంటో తెలుసుకో అంటూ అదే ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథేంటి, ప్రతి ఊర్లో ప్రతి అంశంలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా, ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే, పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి అంటూ బండ్ల గణేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణ మొత్తం తిరుగుతానని, ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన మధురమైన గొంతు కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది. సంగీత ప్రపంచానికి ఆయన అభిషేకం లాంటివారు. ఈ విశ్వంలో తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన జీవించే ఉంటారు అంటూ దిగ్గజ గాయకుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ఆయనకు హృదయపూర్వక నివాళులర్పించారు. బాలు మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన పాడిన వేలాది పాటలు నిరంతరం ప్రజల గుండెల్లో మార్మోగుతూనే ఉంటాయని ఎక్స్ వేదికగా భావోద్వేగంగా రాసుకొచ్చారు. 1946 జూన్ 4న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో జన్మించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న కోవిడ్-19 అనారోగ్యం సమస్యల కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమానులు ప్రేమగా బాలు అని పిలుచుకునే ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు 16కి పైగా భాషల్లో దాదాపు 40,000కు పైగా పాటలు పాడి గిన్నీస్ రికార్డు సృష్టించారు. కేవలం సినిమా పాటలే కాకుండా భక్తి గీతాలు, శాస్త్రీయ సంగీతంలోనూ తనదైన ముద్ర వేసి దక్షిణాది సంస్కృతికి ఐకాన్గా మారారు. ప్రేమైనా, విరహమైనా, భక్తి అయినా, ఆఖరికి మరణమైనా మనిషి జీవితంలోని ప్రతి భావానికి బాలు తన గలంతో ప్రాణం పోశారు. బాలు 80వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సంగీతకారులు, అభిమానులు కలిసి ఎస్పీబీ 82 ఎటర్నిటీ
పేరిట ఒక ప్రత్యేక డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించి ప్రతిరోజు ఆయన రేర్ సాంగ్స్ను విడుదల చేస్తున్నారు. అలాగే చెన్నైలోని ప్రతిష్టాత్మక ది మ్యూజిక్ అకాడమీ వేదికగా బాలుకు ఘన నివాళులు అర్పించేందుకు భారీ సంగీత విభావరి కార్యక్రమాలను ప్లాన్ చేశారు. తరాలు మారిన ఎస్పీబీ స్వర మాధుర్యం ఇప్పటికీ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగు నేలపై అయిన జయంతి వేడుకలు ఇరు రాష్ట్రాల ప్రజలకు ఆయనకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి. నాకు వస్తున్నాను 5 minutes అని అంటే నాకు తెలుసు ఈ డే వస్తుందని. వల్ల లేకుండా కల్కి 2లో పెడితే మ్యాచ్ అవుతుందా? వీళ్ళు పెద్దోళ్ళు గ్రాఫిక్స్ వేసుకుంటారు. హాయ్, కల్కి నాగశ్వన్. Oh my God! భలే చేస్తావు. 1000 crore budget. రావడానికి ఇంకా టైం పడుతుంది. అయితే ఇంకెవరైనా కలవచ్చా? కమల్ హాసన్ గారు. నన్ను కలిసావుగా, ఆయన కలిసినట్టే. సార్ 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 ఏంటి సార్? సార్ కాదు, మేడం. ఏ స్కూల్లో? కమల్ సార్ కల్కిలో విలన్, నేను సంగీతంలో విలన్. ఏ సంగీతం ఆ చిన్న సినిమా. నాకు ఇప్పుడు ఆ చిన్న సినిమాతో టైం లేదు. నెక్స్ట్ టైం ఓకే. చిన్న సినిమా. నేను ఇప్పుడు ప్రభాసా? కాదు, నీకు సంగీతం శ్రీనివాసరావు గారు తెలుసా? సార్ సార్ మీరు టైం మెషిన్ లోకి వెళ్ళి చిన్నప్పుడు ఇలా ఉండాలా సార్? ఆయన కాదు, ఆయన చేసే మూవీ పేరు సంగీతం. పుష్పక్లో డైలాగ్స్ ఎంత బాగుంటాయి. అవును, ఆయనకి నీకు సంబంధం ఏంటి? సంగీతం సినిమాలో హీరోని ఎందుకు పాటలు పాడుతున్నావు? నీకు మాటలు రావా? నేనే కాదు, మా ఊరంతా పాటలే. సరే ఓకే, నువ్వు ఆడుకోవచ్చు, పాడుకుంటుండు. మాట్లాడుతున్నాను నేను హీరోయిన్, సంగీతం హీరోయిన్. అందరూ బాగున్నారా? ఎలాగన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా? చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, ధరమ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు, వైష్ణవ్ తేజ్ గారు, క్లింకారా గారు, వాయు గారు. నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. అది సాంగ్ సరే గమ పదనీసా, నాకు చాలా ఇష్టం. ఓకే, నాకేదో ప్లాన్ చేశారు. నువ్వు రామ్మా. సినిమా పేరేంటి? సంగీతం. ఏడాళ్ళు ఇద్దరు. సో గైస్, సంగీతం నైస్ గుడ్ ఫిల్మ్. ఇప్పుడు ఇక్కడ వరకు మీ జర్నీ ఎలా ఉంటుంది? టెల్ మీ అబౌట్ దట్. నా జర్నీ అయితే పొద్దున్నే 6కి స్టార్ట్ అవుతుందండి. మణికొండలో స్టార్ట్ అయి నా జర్నీ శంకర్పల్లి వరకు వస్తుంది. హలో హలో, నేను వైజాగ్ నుంచి రావాలి. ప్లీజ్ పాండిచ్చేరి. అసలు ఈ క్వశ్చన్ వద్దు. ఓకే, క్యాన్సిల్. అయ్యో, వద్దు. సో అదే సినిమాలో సాంగ్స్ అవి పాడుతున్నారు మీరు అందరు ట్రైన్ సింగర్. ఓకే ఓకే ఓకే, నేను అడుగుతా. నేను ఉన్నాను కదా, నేను అడుగుతా. మీరు చెప్పండి. నేను కర్ణాటకలో ట్రైన్ అండి. కర్ణాటక. అది కర్ణాటకని. కర్ణాటకలో ఏమైనా పాడండి. అది తెలంగాణలో ఉన్నాము, బట్ ఓకే పాడతానండి. శీతాకాల సూర్యన హాగే స్వల్ప స్వల్ప నోటి. నాకు తుడియల్ మ్యూజిక్ వచ్చు. ఏ మ్యూజిక్? తుడియల్ మ్యూజిక్, ఐల్ షో యు. కెంగే పాండిచ్చేరి. ఫ్రెంచ్ క్లాసికల్ ఇండియన్ మ్యూజిక్. ఫ్రెంచా ఇండియనా? ఫ్రెంచా ఇండియనా? కంబైన్. ఈ వృక్షం సాక్షిగా తడపనేను నాకే సొంతం. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ టాలెంట్. ఇంకో రాగం నాకు అర్థమైపోయింది. మీ సినిమా ఇప్పుడు జూన్ 11 సంగీతం మూవీ. ఆల్ ది బెస్ట్.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ.